హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తిరుమలకు వెళ్ళే అత్యంత పవిత్రమైన మార్గాల్లో ఒకటైన శ్రీవారి మెట్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దివ్య మార్గం అడుగడుగులో భక్తి, ప్రతి మెట్టులో గోవింద నామస్మరణ. చంద్రగిరి రాజులు, అన్నమయ్య, లక్షలాది మంది భక్తులు నడిచిన ఈ మార్గం ఎందుకంత ప్రత్యేకమో, ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎన్ని మెట్లు ఉన్నాయి, ఎంత టైం పడుతుంది, ఎలా వెళ్ళాలి, మధ్యలో ఏమేం కనిపిస్తాయి, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా శ్రీవారి మెట్టు దివ్యయాత్రను ప్రారంభిద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలకు నడిచి వెళ్ళడానికి 2 ప్రసిద్ధ నడక మార్గాలు ఉన్నాయి. ఇవి రెండూ కూడా టీటీడీ నిర్వహిస్తుంది. అలిపిరి మార్గంతో పోలిస్తే ఇక్కడ మెట్లు తక్కువ. అందుకే చాలా మంది భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు తీర్చుకోవడానికి ఈ మార్గంలో నడుస్తారు. తిరుపతి నుండి శ్రీవారి మెట్టు వరకు సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి టీటీడీ వారి ఫ్రీ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్స్ సులభంగా అందుబాటులో ఉంటాయి. శ్రీవారి మెట్టు మార్గానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. పూర్వం చంద్రగిరి రాజులు తిరుమలకు వెళ్ళడానికి ఈ మార్గాన్ని ఉపయోగించేవారని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ మార్గంలో నడిచి స్వామివారిని దర్శించుకున్నారని విశ్వసిస్తారు. అన్నమయ్య కాలం నుంచే ఈ మార్గానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు టీటీడీ ప్రత్యేక దర్శన టోకన్లు ఇస్తుంది. ప్రస్తుతం ఈ టికెట్స్ అలిపిరి మార్గంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వబడుతుంది. ఇక్కడ శ్రీవారి మెట్టు మార్గం మరియు అలిపిరి మార్గంకు 2 వేర్వేరు టోకన్లు ఇస్తున్నారు కాబట్టి గమనించి తీసుకోవడం మంచిది. కాలినడకన నడిచే భక్తులు, ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు వాటికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకురావడం మంచిది. శ్రీవారి మెట్టు మార్గంలో మొత్తం 2400 మెట్లు పైగా ఉన్నాయి. సాధారణంగా భక్తులు 1:30 నుండి 3 గంటల మధ్యలో యాత్ర పూర్తి చేస్తారు. వృద్ధులు, పిల్లలు కూడా సులభంగా ఎక్కగలిగే విధంగా మార్గం ఉంటుంది. శ్రీవారి మెట్టు చెకింగ్ పాయింట్ దాటగానే వాష్రూమ్స్, ఫ్రీ లగేజ్ కౌంటర్స్, ఇంకా వసతి భవనాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నదే లాస్ట్ షాప్ కాబట్టి అవసరమైన వస్తువులు ఏవైనా కావాలంటే ఇక్కడే తీసుకోవాలి. కాలినడకన యాత్రకు వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. ముందుగా తేలికపాటి దుస్తులు ధరించడం, వాటర్ బాటిల్ తీసుకెళ్లడం, వర్షాకాలంలో జారకుండా జాగ్రత్త పడటం, కోతుల నుండి వస్తువులు కాపాడుకోవడం, ముఖ్యంగా ప్లాస్టిక్ ఉపయోగించకుండా పరిశుభ్రత పాటించడం. కాలినడకన తిరుమల యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని ఆ శ్రీనివాసుని ఆశీర్వాదం తీసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పైన ఆ శ్రీనివాసుని దివ్యమంగళ రూపాన్ని మనసారా దర్శిస్తూ గోవిందా గోవిందా అని నామస్మరణతో ఈ పవిత్ర యాత్రను ప్రారంభిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరికీ కలగాలి. స్టార్టింగ్లో ఫాస్ట్గా ఎక్కకుండా ఒకటే స్పీడ్ మెయింటైన్ చేస్తూ బ్రీతింగ్ని కంట్రోల్ చేసుకుంటూ అవసరమైనప్పుడు కొంచెం సేపు కూర్చుని రెస్ట్ తీసుకుంటూ నిదానంగా ఎక్కితే త్వరగా అలిసిపోరు. 50 స్టెప్ దగ్గర చెకింగ్ పాయింట్ ఉంటుంది. దారి పొడుగునా గోవిందనామ స్మరణ మారుమ్రోగుతూ ఉంటుంది.
ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి స్టెప్ దగ్గర నంబర్స్ రాసి ఉంటుంది. ప్రతి 100 స్టెప్స్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ముందుగా చెప్పినట్లు తేలికపాటి దుస్తులు ధరించడం వల్ల మెట్లు ఎక్కడం సులభమవుతుంది. చుట్టూ అడవులు, పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలి ప్రతి క్షణం భక్తిని మరింత పెంచుతుంది. అలా వెళ్తుండగా ముందుగా వరాహస్వామి దర్శనమిచ్చారు. శ్రీవారి మెట్టు మార్గంలో కనిపించే ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. అడవిలో వినిపించే పక్షుల శబ్దాలు, ఎక్కడ చూసినా భక్తి వాతావరణం, మధ్యలో కోతులు కూడా కనిపిస్తాయి. వాటికి ఆహారం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ సెలయేళ్ళు, ఆ ప్రకృతి, ఆ పచ్చని చెట్లు చూస్తే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. భక్తులు తమ కోరికలు తీరిన కృతజ్ఞతతో పసుపు కుంకుమలు పెడుతూ మెట్లు ఎక్కుతారు. ఏ కష్టం ఆ స్వామి తీర్చారో కొందరు మోకాళ్ళ మీద కొండ ఎక్కుతున్నారు, కొందరు కర్పూరం వెలిగిస్తూ సాగుతారు, మరికొందరు నెలల పసిపిల్లలను తీసుకొని స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఇలా ఎన్నో యుగాలుగా భక్తుల కోరికలు తీర్చుతూ ఉన్న ఆ శ్రీనివాసుడి కోసం భక్తులు రాత్రి పగలు తేడా లేకుండా, చెప్పులు లేకుండా, తిండి మరచి గోవిందా గోవిందా అంటూ ఆయన దర్శనం కోసం తపిస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్లో తీసుకున్న టోకన్ను తప్పనిసరిగా 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేయించుకోవాలి. అలా స్కాన్ చేయించుకోకపోతే దర్శనానికి ఈ టికెట్స్తో అలో చేయరు. ఇక్కడ కనిపించే ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. ఉదయం సమయంలో ఎక్కితే చల్లని వాతావరణంలో యాత్ర మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. టోకన్ స్కాన్ చేసే ప్లేస్ దగ్గరే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంది. దారిలో అక్కడక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని స్నాక్స్ అయితే అమ్ముతున్నారు.
1800 స్టెప్స్ పూర్తయిన తరువాత ఒక చిన్న ఆలయం ఉంది. అందులో వెంకటేశ్వర స్వామి ఇంకా గరుత్మంతుల వారు ఉన్నారు. రండి దర్శించుకుందాం. ఇదే మనం వచ్చిన దారి. ఈ దారిని చూస్తుంటే అచ్చం ఆదిశేషువులాగా అనిపిస్తుంది. పైనుంచి చూస్తే పెద్ద పాములాగా కనిపిస్తుంది. అచ్చం ఆదిశేషువు మనకు దారి చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. తిరుమల గాలి తాకిన క్షణం నుంచే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ పక్షులు, జంతువులు, చెట్లు, పూలు ఏవి చూసినా మనసుకి ఎంతో హాయినిస్తుంది. అలా ప్రకృతితో మమేకమై మన తిరుమల మెట్ల మార్గం విజయవంతంగా పూర్తి చేశాం. మీరు కూడా ఒకసారి ఈ పవిత్ర మార్గంలో నడిచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి. ఇదే మన శ్రీవారి మెట్టు దివ్య యాత్ర పూర్తి సమాచారం. స్వామివారి హారతి తీసుకుని శ్రీవారి దర్శనానికై వెళ్దాం. మెట్ల మార్గం పూర్తి చేసుకుని పైకి వెళ్ళాక రెస్ట్ రూమ్స్, షాప్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని స్వామివారి దర్శనానికై వెళ్ళాం. ఆ స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గోవిందా గోవిందా.